హలో. హాయ్ హరి. హలో. హాయ్, అయితే వాట్సాప్లో మెసేజ్ చేసా. జస్ట్ డైరెక్ట్ కాల్ చేస్తాను. నేను చెప్పు నాకు ఆ తర్వాత చేద్దామని అనుకున్నాడు. ఓకే, సో అలా ఎలా లేదు కదా. అలా ఎలా ఉండదు కదా. ఫస్ట్ నువ్వు పే చేసిన తర్వాతే మీకు సెషన్ లింక్స్ కానీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే, బట్ అలా అయితే పాసిబిలిటీ లేదు హరి. బికాజ్ ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఎలా అడిగేది ఎలా ఉంది అంటే, నేను కాలేజ్ ఫీ కట్టను, నాకు ఫస్ట్ జాబ్ రానియండి, క్లాసెస్ అన్ని చెప్పండి, దాని తర్వాత నేను డబ్బులు పే చేస్తా జాబ్ వస్తే అన్నట్టుంది ఇది. బట్ అలా ఉండదు కదా. సో ఇలా క్లారిటీగా చెప్పు మీ బ్రదర్. ఓకే, నో ఇష్యూ. ఒకవేళ మీ బ్రదర్ యాక్సెప్ట్ చేయలేదు అంటే నీ ఇష్టం. ఒకవేళ మీ బ్రదర్ డెసిషన్ మీద నువ్వు డిపెండ్ అయి ఉన్నావు అంటే, సో అది నీ ఇష్టం ఇంకా. బట్ ఏంటి అంటే చూడు హరి, అయితే జస్ట్ ఒక 195 రూపీస్ కోసం మనం ఇంత సేపు ఆలోచించి ఇంతమంది డెసిషన్స్ నువ్వు తీసుకోవాలి అనుకుంటే, నువ్వు ఓన్గా బిజినెస్ ఏం చేయగలవు చెప్పు. వర్క్ ఎలా చేయగలవు పీపుల్. ఓన్ డెసిషన్ తీసుకో. ఓన్ డెసిషన్ తీసుకో. లైక్ హ్యూజ్ అమౌంట్ అంటే మనం డెఫినెట్ గా నేను అడుగుతాను, ఓకే పేరెంట్స్ అడుగు సజెషన్స్ తీసుకోవాలి. బట్ లైక్ 195 రూపీస్ అనేది జస్ట్ అయితే మనం బయట ఈజీ ఖర్చు పెట్టేస్తూ ఉంటాం ఎవ్రీ డే. సో నువ్వు ఆలోచించాను, నువ్వు ఫామ్ అప్లై చేసేటప్పుడు నువ్వు మీ బ్రదర్ని అడిగావా, అయితే అన్నయ్య నేను ఇలా ఫామ్ అప్లై చేస్తున్నాను చేయాలా వద్దా అని. చెప్పాను. అప్లై చేసిన తర్వాత చెప్పావు కదా, కానీ చేసే ముందు అయితే చెప్పలే కదా. సో ఓన్ డెసిషన్ అక్కడ తీసుకున్నాం. తీసుకోవద్దు అని చెప్తా అంటే ఫస్ట్ విను ఒకసారి, ఫస్ట్ క్లాస్ ఒకసారి విను అని అన్నాడు. బట్ లోపల ఎలా ఎంట్రీ ఉండదు అనమాట. అదే అలాగని సో నువ్వు ఎలా చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు మరి. అంటే ఓకే, సో అంటే ఎందుకు అంత అంత కన్విన్స్ చేస్తున్నావు మీ బ్రదర్ ని. సో నీ ఫ్రెండ్స్ ని అడగచ్చు కదా. 195 రూపీస్ అనేది నువ్వు చెప్పు అంటే అంత పెద్ద అమౌంట్. అరే, నువ్వు చెప్పడం కూడా భలే ఉంది తెలుసా. 100 రూపాయలు అడిగితే ఎవరు ఇవ్వరా చెప్పు నీ ఫ్రెండ్స్. అడిగితే కదా తెలిసేది. కాస్త అర్జెంట్ ఉంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా యాక్సిడెంట్ అయింది ఇది అప్పుడు కూడా అడగవా, అరే ఏం చేయాలరా డబ్బులు లేవు అంటే. అడుగుతాం కదా మనం. సో ట్రై చేయి. ఒకవేళ అమౌంట్ ఉంటే పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసుకో. బట్ అయితే ఫ్రీగా అయితే మనకి ఏది దొరకదు నీకు తెలుసు, అది మనం కాల్లో ఫస్ట్ కాల్లో డిస్కస్ చేసాం అది. ఓకేనా. ఒకవేళ ఫ్రీ ఎలా ఉంది డే 1 ఒకటి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటే నేను డెఫినెట్గా ఇచ్చేవాడిని. బట్ అయితే అలా యాక్సెప్ట్ చేయరు అనమాట కమ్యూనిటీ వాళ్ళు. ఓకేనా. సో అది ఆ సీరియస్నెస్ చెక్ చేయడం కోసమే ఆ పేమెంట్ తీసుకొని 3 డేస్ అటెండ్ అవుతారు. సో ఒక్క రోజు నువ్వు అటెండ్ అయితే నీకు బిజినెస్ గురించి ఏం తెలియదు కదా. సో అందుకోసం. ఓకేనా. సో మాక్సిమం ట్రై చేయి. నీ దగ్గర 195 రూపీసే కాబట్టి అడుగు. జస్ట్ నార్మల్గా నాకు ఇలా నీడ్ ఉంది, ఇది ఇలా ఒకటి కొనుక్కోవాలి అని చెప్పి అలానే నువ్వు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇంట్లో సోప్ అయిపోయింది, హాస్టల్ నువ్వు చదివేది. డే స్కాలర్. ఓకే, ఏమైనా సడన్ గా బుక్ కావాలి అంటే మన డాడీకి అడుగుతాం కదా, అయితే అన్నయ్య నాకు ఇలా ఒక 200 రూపీస్ కావాలి బుక్ కొనుక్కోవడానికి. జస్ట్ అలా అడిగి తీసుకో, ఎన్రోల్ చేసుకో, ఒక బిజినెస్ మొత్తం తెలుసుకో, దాని తర్వాత నీకు అర్థమవుతుంది. సో సింపుల్. అలా కూడా నువ్వు కావాలంటే చేసుకోవచ్చు. బికాస్ నువ్వు డబ్బులు తీసుకొని అయితే నువ్వు గర్ల్ ఫ్రెండ్ తిరగడానికి అయితే వెళ్ళట్లే కదా. హరి, నువ్వు సినిమాకి వెళ్ళడానికి ఇలాంటి తప్పులు చేయడానికి అంటే అప్పుడు మన అబద్ధాలు చెప్పకూడదు. కానీ నువ్వు నేర్చుకోవడానికి ఏమైనా తెలుసుకోవడానికి నువ్వు అప్లై చేస్తున్నావు. ఓకేనా. సో దట్స్ వై ఫస్ట్ మాట్లాడు ఒకసారి క్లారిటీగా, ఇలా 200 రూపీస్ కావాలి డైరెక్ట్గా అని అడుగు, వేరే బుక్ కొనుక్కోవడానికి అని చెప్పు. సో అలానే నీకు ఇస్తారు. ఓకేనా. నువ్వేమనుకున్నావు చెప్పు కదా, నాకు క్లారిటీగా చెప్పగలవా, కన్ఫర్మేషన్ ఇవ్వగలవా నాకు. సో ఎన్రోల్ చేసుకుంటావా లేదా టైం పడుతుందా నీకు. అంటే అలా పడుతుందేమో నాకు తెలిసి. ఇంకా 1 డే. అంటే మన ఆఫీస్ లో ఉన్నాడు అతను. ఓకే ఓకే. చెప్పాను ఓకే. ఆఫీస్ లో ఉన్నా అన్నాడు. ఓకే ఓకే. సో ఆలోచించి వేసి నువ్వే వెతుకు. అంటే చూడు, నీకు నిజంగా అటెండ్ అవ్వాలి అంటే మనమే ఆ దారిలో ఎత్తుక్కుంటాం కదా హరి. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, పార్ట్ టైం మనీ ఏం చేయాలి, ఏమైనా నేర్చుకోవాలి, చదువుకుంటూ చదువుకుంటూ పేరెంట్స్కి హెల్ప్ సపోర్ట్ ఉండాలి అని నీకు ఆ మనసులో అది ఉంటే ఆటోమేటిక్గా మనమే దారులు వెతుకుదాం. ఓకేనా. లేదంటే మనకి ఎక్స్క్యూజెస్ కనిపిస్తాయి, వాళ్ళు వద్దన్నారు వీళ్ళు వద్దన్నారు, మూడ్ బాగాలేదు, ఇలా మనకి అన్ని కారణాలు కనిపిస్తాయి అనమాట. ఓకేనా. సో నేను ఎన్ని చెప్పినా నువ్వు అలా రీజన్స్ చెప్తూ ఉంటే మనం ఏం చేయలేం కదా. సో నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే సొల్యూషన్స్ వెతుకు. ఓకేనా. సొల్యూషన్స్ వెతికి దానికి నువ్వే ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి. ఓకేనా. ఓకే హరిదేన్. టేక్ కేర్. సో
అయితే ఏజ్ 20 అయితే బీటెక్, బీసీ ఐ థింక్ సంథింగ్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్నాడు. అయితే 18+ డెఫినిట్‌గా. సో, రూ. 200 కూడా అయితే వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి. మా బ్రదర్ ఒప్పుకోవట్లేదు. ఫ్రీగా అటెండ్ అవ్వు. సో, ఇవన్నీ విన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు వదిలేస్తారన్నమాట. ఓకే. ఇంక నీ ఇష్టం అని. జస్ట్ మనం ఏం చేయాలంటే మనం వాళ్ళకి వాళ్ళు ఓన్‌గా డెసిషన్ తీసుకునే రకంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళకి షేర్ చేయాలి. సో, ఇప్పుడు మీరు ఈ కాల్‌లో మీరు వినే ఉంటే నేను కొన్ని డిస్కస్ చేశాను. అయితే ఈ ఏజ్‌లో చేసి ఒక రూ. 195 కోసం ఇంతమంది నువ్వు డెసిషన్స్ తీసుకోవాలా? ఆలోచించి ఇలాంటి ఒక స్మాల్ థింగ్‌కే నువ్వు ఇంత టైం తీసుకుంటూ ఉంటే, నువ్వు ఇంకా ఓన్ బిజినెస్ ఎలా బిల్డ్ చేయగలవు? నువ్వు ఓన్‌గా పార్ట్ టైమ్ మనీ ఎలా నువ్వు ఎర్న్ చేయగలవని. సో, కొద్దిగా మనం వాళ్ళకి కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. సో, అరే! ఈ రూ. 195 కోసం నేనేంది ఇలా చేసేది? అలాంటి మైండ్‌సెట్ మనం అపోజిట్ పర్సన్‌కి అలాంటివి మనం క్రియేట్ చేయాలి. సో, అప్పుడు అతను ఓన్ డెసిషన్ తీసుకోగలడు. అండ్ అయితే సొల్యూషన్స్ అతను ఓన్‌గా ఆలోచించగలడు. అండ్ ఇఫ్ యూ నోటీస్డ్ అయితే మీరు ఇది గమనించే ఉంటారు. సో, ఈ పాయింట్ కూడా నేను చెప్పాను. నీకు ఒకవేళ రియల్‌గా ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వే దారులు వెతుక్కుంటావు. లేదు అనుకో నీకు ఇంట్రెస్ట్ లేదనుకో నువ్వు ఎక్స్‌క్యూజెస్ వెతుక్కుంటూ వెళ్తావు. సో, ఈ పాయింట్ వల్ల వాడు ఓన్‌గా ఓకే. ఎట్లాంటి సొల్యూషన్ వెతకాలి అని అబ్బాయి కాంటాక్ట్ అవుతాడు మనల్ని మళ్ళీ. ఓకేనా? సో, దట్స్ వై ఈ రకంగా ఇప్పుడు నేను కాల్ మాట్లాడాను మీకు. జస్ట్ అయితే ఈ పాయింట్స్ మీరు కొన్ని యూజ్ చేయొచ్చు. ఎప్పుడైనా కానీ ఎవరైనా మా మా ఫ్యామిలీని అడిగి నేను చెప్తాను. మా నాన్న వద్దన్నారు, మా అమ్మ వద్దన్నారు, మా బ్రదర్‌ని అడిగి తెలుసుకుంటాను. ఫ్రీగా అటెండ్ అవ్వాలి అన్నప్పుడు సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అసలు నో ఛాన్స్. ఓకే. ఎప్పుడైనా ఫ్రీ అవైలబుల్ మీరివ్వగలరు అంటే యూ కెన్ మనం చేయిచ్చాలా. ఓకేనా? పర్సనల్‌గా మనం ఆ పర్సన్ అస్సలు టైమ్ వేస్ట్ అవుతుంది. ఒక 2 టైమ్స్ మీరు అట్‌లీస్ట్ అబ్బాయిని ఎన్‌రోల్ చేపియడానికి మీరు ట్రై చేయాలి. ఒకవేళ రియల్ ప్రాబ్లమ్ అయితే, బ్రో నిజంగా నా దగ్గర మనీ లేదు, నిజంగా చాలా పూర్ నేను ఇలా అన్నప్పుడు మీరు వాళ్ళకి మీకు ఇంకెలాంటి లీడ్స్ మీకు దగ్గరలో లేకపోతే దెన్ యూ కెన్ ఈ పర్సన్‌ని ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్‌ని మీరు వర్క్‌షాప్ ఫనెల్స్‌కి మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. వాళ్ళని అటెండ్ చేపిచ్చొచ్చు. ఓకేనా? సో, సింపుల్ మీ అందరికి మనం ప్రీవియస్ కాలింగ్ బ్లాగ్స్‌లో కూడా నేను డిస్కస్ చేశాను. సో, మన మెయిన్ ఇంటెన్షన్ ఈ ఎన్రోల్‌మెంట్ అమౌంట్ మనమైతే చేస్తామో, సో, ఇది జస్ట్ వాళ్ళ సీరియస్‌నెస్ చెక్ చేయడానికి అండ్ మనం టైం ఇది మీ రెస్పాన్సిబిలిటీ అది. ఆ పర్సన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి పూర్తిగా బిజినెస్ మొత్తం అర్థం చేసుకోవడానికి, డౌట్స్ క్లారిఫై చేయడానికి, రిసోర్సెస్ షేర్ చేయడానికి ఎవ్రీథింగ్ అంతా మీ రెస్పాన్సిబిలిటీ. నియర్లీ మనం ఒక 3-4 అవర్స్ మనం ప్రాపర్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వెళ్తాం కాబట్టి, యూ విల్ బి దేర్ సీనియర్. సో, ఆ రెస్పాన్సిబిలిటీ ప్లస్ ఆ అబ్బాయికి టోటల్ బిజినెస్ గురించి మనం అర్థమయ్యేలా చెప్తాము. అండ్ మెయిన్ ఆ పర్సన్, ఆ లీడ్, ఆ ప్రాస్పెక్ట్ ప్రాపర్‌గా బిజినెస్‌ని సీరియస్‌గా వినడానికి మనం అమౌంట్ చార్జ్ చేస్తాం. ఓకేనా? సో, దట్స్ వై ఇదే కంపల్సరీ ఇలాంటియి ఎక్కడా లేదు. ఇది మన సిస్టమ్ మనం క్రియేట్ చేసాం. సో దట్ అయితే మనకి ఓన్లీ క్వాలిటీ పీపుల్ మన దగ్గరికొస్తారు. క్వాలిటీగా బిజినెస్ గురించి తెలుసుకుంటారు. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ మచ్ వర్త్ ఆఫ్ కంటెంట్. అయితే 3 డేస్ వర్క్‌షాప్ మీరు ప్రాపర్‌గా అటెండ్ అయ్యి ఉంటే, ఐ థింక్ మనం ఫస్ట్ డే 1లోనే వాళ్ళకి అంత హ్యూజ్ కంటెంట్ మనం షేర్ చేస్తాం. వాళ్ళు డెఫినిట్‌గా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ ఎర్న్ వాళ్ళు స్టార్ట్ చేసుకోగలరు. అయితే కొన్ని ఓన్ పర్సనల్ బ్రాండింగ్ మన ట్రిప్స్ షేర్ చేస్తాం. అయితే దాన్ని ఎలా మానిటైజ్ చేసుకోవాలో మనం షేర్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్తాం. అండ్ లాస్ట్ మన బ్రాండ్ కూడా రివీల్ చేస్తాం. సో, మన బ్రాండ్‌తో కూడా ఫ్రీగా వాళ్ళు స్టార్ట్ అవ్వచ్చు. సో, దే ఆర్ మెనీ అదర్ వేస్ మీ అందరికి తెలుసు ఆల్రెడీ. సో, మనం ప్రాపర్‌గా వాళ్ళకి చార్జ్ చేసే అమౌంట్ డెఫినిట్‌గా వర్త్ ఇట్ అది. సో, మనం వాళ్ళకి ప్రాపర్‌గా మినిమమ్ 2-3 టైమ్స్ మీరు వాళ్ళకి చెప్పాలి. అయితే ఎన్రోల్‌మెంట్ చేసుకోమని వాళ్ళకి వేస్ మనం ప్రొవైడ్ చేయాలి. ఊరికే ఒకసారి నేను కాల్ చేశాను. బ్రో వాళ్ళు అమౌంట్ ఇవ్వలేదు. వాళ్ళ ఫ్యామిలీ వద్దన్నారు. మీరు కట్ చేయడం కాదు. యూ నీడ్ టు డూ ఫాలో అప్స్. ఇది ఒక లైన్ ఉంది బిజినెస్‌లో. రిమెంబర్ దిస్ లైన్. ఫార్చ్యూన్ ఈజ్ ఇన్ ఫాలో అప్స్. ఫాలో అప్స్‌లోనే మొత్తం గేమ్ అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది మన బిజినెస్ టర్మ్స్‌లో. సో, ఫస్ట్ టైమ్ ఆ అబ్బాయికి అర్థం కాకపోవచ్చు. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ యూ నీడ్ టు గివ్ ద సొల్యూషన్స్ ఫర్ దెమ్. అయితే ఆ పర్సన్ మైండ్‌సెట్ మీరు ఆ అబ్బాయికి కాస్త చేంజ్ చేయాలి. అయితే నువ్వు ఓన్‌గా డెసిషన్ తీసుకోగలగాలి. అయితే జస్ట్ ఒక స్మాల్ అమౌంట్ నువ్వు పే చేయాలి. సో దట్ అది నీ లెర్నింగ్ కోసం, టైమ్ వేస్ట్ కోసం కాదు. సో, ఇలాంటి కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్సెస్ ఆ అబ్బాయికి మనం క్లారిఫికేషన్ ఇస్తాం. డ్యూరింగ్ ద ఫాలో అప్స్. జస్ట్ కొంతమంది ఫస్ట్ ఫాలో అప్‌లోనే మనకి క్లోజ్ అయిపోతారు. ఎన్‌రోల్స్ అయిపోతాయి. కొంతమంది 2-3 టైమ్స్ టైమ్ పడుతుంది మనకి. సో దట్ మీరు ప్రాపర్‌గా ట్రాకింగ్ మీరు చేసుకోవాలి మీ లీడ్స్‌ని. సో, అది నోట్స్‌లో కావచ్చు, మన ఎక్సెల్ షీట్స్‌లో కావచ్చు. మీరు ప్రాపర్‌గా ఎవ్రీ డే మీరు నోట్ చేసుకుంటూ ఉంటే మీకు అసలు గుర్తుంటాయి. ఓకేనా? సో, దట్స్ ఇట్ గైస్ ఈ కాల్ పరంగా. ఐ థింక్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇది జస్ట్ ఒక స్మాల్ రికార్డింగ్ కాల్ ఇది. సో, జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉండొచ్చేమో నాకు తెలిసి. సో, దీన్ని బట్టి నెక్స్ట్ టైమ్ మీకు ఎవరైనా కానీ అయితే ఫ్యామిలీ వద్దన్నారు, వాళ్ళని కనుక్కుంటా, వీళ్ళని కనుక్కుంటా అన్నప్పుడు మీరు ఈ విధంగా వాళ్ళకి కొన్ని పాయింట్స్ వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. సో దట్ అక్కడి నుంచి ఎన్రోల్‌మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్.